తిరుమల లడ్డు కల్తీ నెయ్యి అంశం కొన్నాళ్లుగా ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా వాడివేడి చర్చకు దారితీసింది. కేంద్రం కూడా సీరియస్ గా దృష్టి పెట్టింది. నెయ్యి సరఫరా చేసిన సంస్థలకు నోటీసులు పంపింది. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సెట్ ఏర్పాటుకు నిర్ణయించింది. అటు సుప్రీంకోర్టులో కూడా దీనిపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని పిటిషన్లు వేశారు. లడ్డు కూడా నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని టీకి బదులు. ఏపీ సీఎం చంద్రబాబు కామెంట్స్ తో తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశం తెరపైకొచ్చింది. గత ప్రభుత్వ పాలనలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి నాసిరకం నెయ్యి వాడారని, ఇది దోషమని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని టీకి బదులు. గత ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యిని శ్రీవారి లడ్డూ తయారీలో వాడారని టీటీడీ ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్టును ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. దీంతో ఈ అంశం దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. నెయ్యి కల్తీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. లడ్డూ ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లడ్డూ కల్తీ దోషంపై తిరుమల వెంకన్నను క్షమాపణ కోరుతూ ప్రాయశ్చిత్త దీక్షకు దిగారు. గత ప్రభుత్వం ఆలయాలను అపవిత్రం చేసిందని మండిపడ్డారు. ఈ అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరముందన్నారు. తప్పు జరుగుతుంటే, దాడులు జరుగుతూ ఉంటే, అపవిత్రం చేసుకుంటా వెళ్ళిపోతే చూస్తూ ఎవరు కూర్చోం. తప్పు, అది కూడా తప్పు అవుద్ది. ఫండమెంటల్, కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ ఇది. ప్రతి వ్యక్తికి వారి ధర్మాన్ని ఆచరించే హక్కు ఉంది. ఎవరన్నా వచ్చి ఆ ధర్మాన్ని పాడు చేసే హక్కు ఎవరికీ లేదు. ఇట్స్ ఫండమెంటల్ రైట్ ఇది. శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి ఆరోపణలపై మాజీ సీఎం జగన్ స్పందించారు. కూటమి ప్రభుత్వం తమపై అనవసర ఆరోపణలు చేస్తోందని, భక్తుల మనోభావాలతో ఆడుకుంటోందని మండిపడ్డారు. దీనిపై ప్రధాని మోదీ కూడా జగన్ సుదీర్ఘమైన లేఖ రాశారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడిని అపవిత్రత పాలు చేస్తూ, అక్కడ తయారు చేసే ప్రక్రియను అభాస్పాలు చేస్తూ, మన గుడిని, మన వెంకటేశ్వర స్వామిని మనం తగ్గించుకుంటున్నాం. ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఎప్పుడైనా రాష్ట్ర చరిత్రలో ఎక్కడైనా జరుగుతాయా? టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల పుష్కరిణిలో స్నానం చేసి ఆలయం ముందు హారతి వెలిగించి తాము ఎలాంటి తప్పు చేయలేదని ప్రమాణం చేశారు. నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని, నేటిలో నేను ఏ రకమైనటువంటి తప్పులు జరిగి ఉన్నా సర్వనాశనమైపోవాలని ఆ దేవదేవుణ్ణి గోవిందా. నెయ్యిపై కొండంత వివాదం రాజుకోవడంతో తమిళనాడు ఏఆర్ డైరీ సంస్థ వివరణ ఇచ్చింది. నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని, టీటీడీకి అన్ని వివరాలు అందించామని తెలిపింది. తమ నెయ్యికి ఎలాంటి పరీక్షైనా చేసుకోవచ్చని తెలిపింది ఏఆర్ డైరీ సంస్థ. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో 2 వేర్వేరు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై దర్యాప్తు చేయాలని మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, రిటైర్డ్ జడ్జ్ లేదా నిపుణులతో విచారణ జరపాలని వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి పిటిషన్లు వేశారు. మరోవైపు తిరుమలలో దోషాలు, అపచారాలు, అధికార దుర్వినియోగం ఆరోపణలపై విచారణకు ఐజీ, అంతకు పై స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. సిట్ నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దేవాలయాల నిర్వహణకు సమగ్ర విధానాలు రూపొందిస్తామన్నారు. పాలన, ఆగమ శాస్త్రం, వైదిక ధార్మిక పండితులతో కమిటీ వేస్తామన్నారు. ఇటు తిరుమలలో కల్తీ నెయ్యి దోష నివారణకు టీటీడీ మహాశాంతియాగం పూర్తి చేసింది. సంప్రోక్షణతో దోషం తొలగిపోయిందని, లడ్డూ ప్రసాదంపై ఇక అపోహలు, అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేసింది టీటీడీ. మొత్తానికి తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి అంశం గత కొన్నాళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.